ఫోటో తీసుకోండి. కృష్ణ సాయి ఏలేఖ్య సాంస్కృతిక సంఘ సేవ సంస్థ వ్యవస్థాపకురాల్ని. ఈ సంస్థ స్థాపించే 30 సంవత్సరాలు అవుతుంది. సంస్థ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం మన టాలెంట్ ఉన్న పిల్లలందరినీ కూడా వెలికి తీసి వారికి ఒక వేదికను ఇవ్వాలని. మా అమ్మాయిలు ఇద్దరు కూడా మంచి క్లాసికల్ డ్యాన్సర్స్. వాళ్ళ కోసమే ఈ సంస్థను స్థాపించి ఎంతోమంది మారుమూల ఉన్న గ్రామాల్లో ఉన్న పిల్లలందరినీ కూడా బాలోత్సవాలనే ప్రతి సంవత్సరం కూడా, ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మేము మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో స్కూళ్ళల్లో వెళ్ళి కాంపిటీషన్లు పెట్టి అందులో వచ్చిన 1, 2, 3 ప్రైజెస్ ఈరోజు రవీంద్ర భారతి వేదిక మీదుగా అవార్డులు అందజేశాం. ఈ చక్కటి కార్యక్రమం ప్రతిసారి కూడా సాయి ఏలేఖ్య నాటి హరికృష్ణ గారు ఉన్నప్పుడు కానివ్వండి, ఏనుగు నరసింహారెడ్డి గారు కానివ్వండి, రవీంద్ర భారతిని వాళ్ళు ఉచితంగా మాకు అందజేస్తారు. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేశాం. పరిగి నుంచి, వికారాబాద్ నుంచి, ఎంజాల్ నుంచి చాలా విలేజ్లలో నుంచి పిల్లలందరూ వచ్చారు. మాకు వేదిక సరిపోలేదు, కింద పెద్ద ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇక్కడ మేము అరేంజ్ చేసుకున్నాం. ఎనీహో బాలోత్సవాలు చాలా బాగా జరిగాయి. మేము ఈ బాలోత్సవాల్లో చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, వ్యాసరచన పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు పెట్టాను. వ్యాసరచనం అయితే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, టూరిజం మీద పెట్టాం. చిత్రలేఖనమేమో మన బతుకమ్మ, మన కల్చర్ మీద పెట్టాం. చాలా బాగా చేశారు పిల్లలందరూ. పెయింటింగ్ కూడా పిల్లలందరూ కూడా మంచిగా 1, 2, 3 ప్రైజెస్ అందజేసాం. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు కూడా పిల్లల ఆనందమే నా ఆనందం. నాకు ఒక రోజుల్లో మా రమణాచారి గారు చెప్పారు, నేను ఎప్పుడెప్పుడు కూడా పిల్లలంతా ఉంటారు, నేను అరుణ ఉపదృష్టి కంటే పిల్లల అరుణ అంటే బాగుంటుందని. సో అది కంటిన్యూగా అలాగే అవుతుంది. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆ పిల్లలతోటి ఇలా నడుస్తుంది. అలా 1 వీక్గా చేస్తూ ఈరోజు అందరికీ కూడా రవీంద్ర భారతిలో మన పైన మినీ హాల్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అందజేసాం. చాలా సంతోషం. మీ అంతా మీడియా వాళ్ళందరూ కూడా గెస్ట్లు ఎవరెవరు వచ్చారు మేడం? మీకు కూడా చాలా సంతోషం. గెస్ట్లు మన వేణుగోపాలాచారి గారు, సముద్రాల వేణుగోపాలాచారి గారు, ఉప్పుల శ్రీనివాస్ గారు, మాజీ టూరిజం చైర్మన్ గారు వచ్చారు. మా బ్రైట్ ఫీల్డ్ స్కూల్ ప్రిన్సిపల్ స్లివారాణి గారు, ప్రియాంక గారు వచ్చారు. అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరికీ కూడా హ్యాపీ. ఇప్పుడు వచ్చే November 14 చాచా నెహ్రూ జన్మదినం కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగానే మనం ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. పిల్లలందరికీ కూడా అందరూ కూడా చాచా నెహ్రూ జన్మదినం జరుపుకుంటున్న పిల్లల పాఠశాల విద్యార్థులందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్.